యెరూషలేములో యేసుక్రీస్తు చాలా రోజులు సజీవంగా కనిపించాడని, తరువాత పరలోకానికి తీసుకెళ్లబడ్డాడు అని నా తల్లి చెప్పింది. అతనే లూకా. ఆయన గ్రుడ్డివారిని, కుష్ఠురోగులను కూడా స్వస్థపరిచాడు. నా తండ్రి కెపెర్నహూములో ఆయన బోధించడం విన్నాడు. ఆయన మాటలు ఇప్పటికీ గుర్తున్నాయి. ఏది సత్యం, ఏది నిజం, అన్వేషణ. అంతియొకయలో లూకా నివసించేవాడు. రోగులను స్థిరమైన చేతులతో పూర్ణ మనస్సుతో చూసే వైద్యుడు. చాలామంది వైద్యులు నాకు తెలుసు, కానీ గ్రుడ్డివారికి చూపు తెచ్చిన యేసు లాంటి వారు ఎవరూ లేరు. ఎలా చెప్పగలుగుతున్నారు? నేను నా కళ్ళారా చూశాను. అతని మాటలు శక్తివంతంగా ఉండేవని, అతని బోధనలు అంతియోకియా దాటి చేరుకున్నాయని నేను విన్నాను. సున్నితమైనవి అయినప్పటికీ అవి శక్తివంతమైనవి. అతను మాట్లాడినప్పుడు ప్రపంచం మొత్తం నిశ్చలంగా ఉన్నట్లు అనిపించింది. యేసు గురించి ప్రతి సాక్ష్యం, ప్రతి స్థలం, ప్రతి జ్ఞాపకాన్ని తెలుసుకొని రాబోయే తరాలకు ఆ సత్యాన్ని అందించాలనే ఉద్దేశంతో లూకా నిశ్చయించుకున్నాడు.